నమస్తే అమ్మా. నమస్తే. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. ఇంకా కంటిన్యూ చేయాలి. ఆ పథకాల వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. మా ఫ్యామిలీ యొక్క ఆర్థిక భారం వల్ల నేను చాలా చదువుకోలేకపోయాను అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల నా ఫీజు మాత్రం ఆయనే కట్టారు. ఫస్ట్ దీని వల్ల నేను హాస్టల్లో ఫ్రీగా ఉండగలిగాను. బాగుంది. ఇంకా కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. మరి ఈ పథకాలు ఎలక్షన్ ముందు రావాలి కదా, మరి ఎప్పుడు వచ్చాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధగా ఉంది. ఇంకా నేను థర్డ్ ఇయర్ ఫీజు కట్టలేదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కుట్రలు కుతంత్రాల వల్ల ఈ పథకాలు ఆపారు. ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని భయంతో ఈ పథకాలుగా ఆపితే మళ్ళీ ఆయన మీద చెడ్డ పేరు వస్తుంది కదా అని ఒక ప్లాన్తో చేశారు. కానీ అది అవ్వలేదు. ఎప్పటికైనా జగనే సీఎం. అలాగే మరి గ్రామాల ప్రాంతాల్లో చూస్తే పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? డౌట్ లేదు, అందరూ వైసీపీయే. అవుట్ ఆఫ్ 175 కన్ఫర్మ్ ఈసారి అయితే పక్కా. ఓకే. జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారని వైసీపీ వాళ్ళు అంటున్నారు, చంద్రబాబు సీఎం అవుతారని మళ్ళీ టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరు సీఎం కావచ్చు అనుకుంటున్నారు? జగన్. ఎందుకని? ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి, చాలా మందికి యూజ్ అవుతున్నాయి. విద్యా దీవెన కానీ, వస్తు దీవెన కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ చాలా బాగున్నాయి. క్రియేటివ్ అంటే జగన్ సార్. ఫస్ట్ టైం నాకు తెలిసి మేనిఫెస్టో అని పదం ఆయన వచ్చేది అప్పుడే నాకు విన్నాను. అటువంటి పథకాలు కూడా కొత్తగా తీసుకురావడం నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా అలా జరగలేదు. ఫస్ట్ టైం అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో అలా చేయడం చాలా బాగుంది. కంటిన్యూ చేయాలి. మాలాంటి పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు ఇటువంటి పథకాలు. అప్పట్లో మమ్మల్ని ఎవరు ఇంతలాగా పట్టించుకోలేదు. ఇటువంటి పథకాలు లేకపోవడం వల్ల ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల మాకు చాలా అంటే చాలా బాగుంది. మరి అందరూ అంటున్నారు గ్రామాల్లో అభివృద్ధి చేశారు. ఏం అభివృద్ధి చేశారు మీ గ్రామంలో? మా గ్రామంలో ఎంపీపీ స్కూల్ అప్పట్లో మాకు వన్ షెడ్ చాలా దారుణంగా ఉండేది. వర్షాలు వస్తే క్లాసులు జరిగేవి కాదు. కానీ ఇప్పుడు అక్కడ ట్యాబ్స్ వచ్చాయి. మంచి అంటే వంట రూమ్ చాలా బాగుంది. అండ్ పైన బిల్డింగ్ కూడా బాగా రీక్రియేట్ చేశారు. బాగుంది. ఇప్పుడు మాకు వర్షాలు వచ్చినా సరే క్లాసులు ఆగడం కానీ అటువంటి ఏం జరగలేదు. అండ్ అప్పుడు మాకు 300 స్ట్రెంత్ ఉన్నా సరే జడ్పీ హై స్కూల్ లేదు. కానీ ఇప్పుడు మేము అప్పుడు ఎమ్మెల్యే గారి గడప గడప కార్యక్రమంలోని రావడం వచ్చి మేము అడిగాము, స్కూల్ 300 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు సార్, మాకు హై స్కూల్ కావాలని అడిగితే ఆయన అధికారంలోకి రాగానే మాకు జడ్పీహెచ్ హై స్కూల్ ఇచ్చారు. ఇప్పుడు మేము బయట ఊర్లోకి వెళ్ళి చదువుకోకుండా మా ఊర్లో మేమే చదువుకోగలుగుతున్నాము. ఓకే. అలాగే మరి మరో 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రజల తీర్పు మేము చాలా నమ్మకంగా జగన్ సీఎం అవుతారు. మా గ్రామాలు కానీ పట్టణాల్లో కానీ చాలా మంది జగన్ గారి నమ్మకం మీద ఉండడం వల్ల ఆయన చాలా మంది ఓట్లు వేశారు. కన్ఫర్మ్ వస్తారు జగన్ సీఎం. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.